నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 26 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 76,059.77, 332 పీటీఎస్, 0.43% తగ్గింది. అత్యధిక లాభం హెచ్సిఎల్ టెక్ 2.11% పెరిగింది. అత్యధిక నష్టం బజాజ్ ఫైనాన్స్ 2.60% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 23,767.45 0.43% వద్ద ఉంది. -0.43% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ 0.43% క్షీణించడంతో నష్టాల్లో ముగిసిన భారత మార్కెట్లు. బీఎస్ఈ సెన్సెక్స్ 0.43% క్షీణించి 76,059.77 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 0.43% పడిపోయి 23,767.45 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ బ్యాంక్ ఈ ట్రెండ్ను అధిగమించి 0.18% లాభపడి 56,693.50 వద్ద ముగిసింది. ప్రపంచ ఉద్రిక్తతల మధ్య $4,067 మరియు 60 సెంట్లు వద్ద ముగిసిన బంగారం ధర. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర 0.52% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,067 మరియు 60 సెంట్లు వద్ద స్థిరపడింది. వెండి కూడా 1.48% లాభపడి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $58 మరియు 66 సెంట్లు వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు 3% పైగా క్షీణించి $89 మరియు 31 సెంట్లు వద్ద ముగిశాయి. ముడి చమురు ధరలు శుక్రవారం 3.12% క్షీణించి బ్యారెల్కు $89 మరియు 31 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. అంతకుముందు బ్యారెల్కు $92 మరియు 19 సెంట్లు తాకిన ధరలు ఈ వారం చివర్లో ఈ పతనాన్ని నమోదు చేశాయి. ఇరాన్ జలాల్లో ఎల్పీజీ ట్యాంకర్పై దాడి. భారతీయ సిబ్బంది సురక్షితం. ఇరాన్ జలాల్లో మొజాంబిక్ పతాకంతో ఉన్న ఎల్పీజీ ట్యాంకర్పై దాడి జరగడంతో భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఓడలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని ధృవీకరించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ Q1 నికర లాభం 132% పెరిగి ఇండియన్ రూపీ 1,075 కోట్లకు చేరింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మొదటి త్రైమాసికంలో 1,075 కోట్ల రూపాయలు అత్యధిక త్రైమాసిక నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది ఏడాది ప్రాతిపదికన 132% వృద్ధిని సూచిస్తుంది. ఈ కాలంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కూడా 21% పెరిగింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ Q1 నికర లాభం 37% పెరిగి ఇండియన్ రూపీ 796 కోట్లకు చేరింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన మొదటి త్రైమాసిక నికర లాభంలో 37% వృద్ధితో ఇండియన్ రూపీ 796 కోట్లను నమోదు చేసింది. ఈ బలమైన పనితీరుకు బ్యాంక్ ప్రధాన వ్యాపార కార్యకలాపాలలో సాధించిన వృద్ధి దోహదపడింది. కొత్త సుంకాల చర్యలు ఉన్నప్పటికీ అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగించనున్న భారత్. ట్రంప్ పరిపాలన 10% నుండి 12.5% మధ్య కొత్త సుంకాలను ప్రకటించిన తర్వాత కూడా భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగించనుంది. ఈ కొత్త సుంకాలు అమెరికా యొక్క అగ్ర 60 వాణిజ్య భాగస్వాములను కవర్ చేస్తాయి. ఇవి 99.4% వాణిజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించి విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫారంల నుండి డార్క్ ప్యాటర్న్లను తొలగించాలని బీమా సంస్థలను కోరిన ఐఆర్డీఏఐ చీఫ్ అజయ్ సేత్ బీమా కంపెనీలను తమ వెబ్సైట్లు మరియు యాప్ల నుండి డార్క్ ప్యాటర్న్లుగా పిలువబడే మోసపూరిత డిజిటల్ పద్ధతులను తొలగించాలని కోరారు. ఈ పద్ధతులు వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, వీటిని అరికట్టాలని ఆయన నొక్కి చెప్పారు. జూలైలో భారత ప్రైవేట్ రంగ వృద్ధి 4 ఏళ్ల కనిష్టానికి క్షీణించింది. హెచ్ఎస్బీసీ ఫ్లాష్ ఇండియా పీఎంఐ ప్రకారం జూలైలో సేవల రంగం బలహీనపడటంతో భారత ప్రైవేట్ రంగం గత 4 ఏళ్లలో అత్యంత నెమ్మదైన వృద్ధిని నమోదు చేసింది. ఈ మందగమనం దేశ సేవల ఆధారిత ఆర్థిక వృద్ధిలో ఎదురవుతున్న అడ్డంకులను హైలైట్ చేస్తుంది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,067 మరియు 60 సెంట్లు 0.52% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 126,275 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.52% పెరిగింది. మునుపటి ముగింపు $4,046 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $58 మరియు 66 సెంట్లు 1.48% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,821 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 1.48% పెరిగింది. మునుపటి ముగింపు $57 మరియు 80 సెంట్లు నుండి.
వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $89 మరియు 31 సెంట్లు 3.12% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 3.12% తగ్గింది. మునుపటి ముగింపు $92 మరియు 19 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $96.56 0.33% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.33% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 88 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. LPG సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు: చెన్నై $957 మరియు 50 పైసలు, 3106 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 3021 హైదరాబాద్ $994, 3191 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 3128 భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.